ఈ వీడియోలో నేను మీకోసం రవ్వ కేసరి చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎంతో స్మూత్గా వచ్చే ప్రాసెస్ని మీకు చెప్తాను. జాగ్రత్తగా చూసి ట్రై చేయండి. ఒక్కొక్క స్పూను తింటూ ఉంటే నోట్లో కరిగిపోతూ అద్దిరిపోయే టేస్ట్ అయితే వస్తుంది. నేను మీ రెసిపీ రాంబాబు. ఇది మన యూట్యూబ్ ఛానల్. ముందుగా అయితే ఒక కళాయి తీసుకోండి. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దాంట్లో ఒక 10 జీడిపప్పు ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి. వాటిని ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్ మీద చేయండి, లేకపోతే జీడిపప్పు అయితే మాడిపోద్ది. ఇలా 1 నిమిషం పాటు జీడిపప్పును ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి కిస్మిస్ ఒక 10 నుంచి 12 వేసుకొని వాటిని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేయండి చాలు. కిస్మిస్ ఎక్కువసేపు ఫ్రై చేసినా కూడా ప్రాబ్లమే. సో జీడిపప్పు నిమిషం, కిస్మిస్ అర నిమిషం ఫ్రై చేశాక ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెంచుకొని అదే నూనెలో 1 కప్పుతో రవ్వ వేసుకోండి. రవ్వ కప్పుల లెక్కనే చెప్తానండి, అప్పుడే మీకు వంట క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు 1 కప్పు రవ్వ వేసి ఆ నూనె అంతా రవ్వలో బాగా కలిసేలాగా, అలాగే ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఆ రవ్వను వేపుకోండి. మీరు వేపడం అయ్యేటప్పటికి అక్కడ ఒక్క చుక్క నూనె కనబడకూడదు. ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అలాగే కప్పుతో 4 గ్లాసులు వేడి నీళ్ళు వేసుకోండి. మనం వంట మొదలు పెట్టినప్పుడు ఒక పక్కన నీళ్లు వేడి పెట్టేసుకుంటే ఆ వేడి నీళ్ళు 4 కప్పులు వేసుకోండి. ప్రతి కప్పు రవ్వకి 4 కప్పులు నీళ్ళు వేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా నీళ్లు రవ్వ కలిసేలా కలుపుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే చాలా ఫోటోలు కనిపిస్తున్నాయి కదా, ఇవి మన ఛానల్లో నేను చేసి పెట్టిన వంటలు. మీ బుర్ర తింటున్నా అనుకోకండి. చాలా వంటలు చేశాను, కొత్త వంటలు ట్రై చేశాను. సింపుల్గా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. చిన్న ఛానల్ కాబట్టి రీచ్ రావట్లేదు ఫ్రెండ్స్. మీరు కుదిరితే చూడండి ఈ వంట తర్వాత. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చిన్న యూట్యూబ్ అని చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా యూట్యూబ్లో. సో వంటలు జెన్యున్గా మీకు నచ్చితే మాత్రం నాకు సపోర్ట్ చేయండి. ఇంకైతే ఈ రవ్వ మాత్రం వాటర్లో కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసామో అదే కప్పుతో పంచదార కూడా వేసుకోండి. పంచదార కూడా బాగా కలిసిపోయేలాగా ఇంకో నిమిషం పాటు కలుపుకోండి. ఇందాక వాటర్ వేసాక ఎంతసేపు కలపాలని ఏం లేదు. మీరు వాటర్ వేసి ఇందాక చూపించిన టెక్స్చర్లో వాటర్ మొత్తం రవ్వలో మిక్స్ అయిపోయేలా కలుపుకుంటే సరిపోద్ది. ఇంతసేపు అంతసేపు అని ఏం లేదు. ఇప్పుడు దీంట్లోకి మనం ఫుడ్ కలర్ వేసుకుందాం అనుకోండి. మీకు ఆరెంజ్ కలర్ వస్తుంది. అందరూ ఫుడ్ కలర్ వేస్తున్నారు, అందుకని వేసాను. వేయకపోయినా ఏం తేడా రాదు, ఓన్లీ కలర్ ఒక్కటే తేడా వస్తుంది. ఫుడ్ కలర్ ఒక 2 చుక్కలు లిక్విడ్ అయితే 1 టేబుల్ స్పూన్ వాటర్లో వేసుకోండి. ఒకవేళ పౌడర్ అయితే చిటికెడంతా 1 టేబుల్ స్పూన్ వాటర్లో వేసి ఇలా కలిపేస్తే మనకు ఆరెంజ్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఫుడ్ కలర్ ప్యూర్లీ ఆప్షనల్, ఓన్లీ లుక్ కోసం మాత్రమే. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్తో నెయ్యి వేసుకోండి. అలాగే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని బాగా కలిపేసుకోండి. రవ్వ కేసరి మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే కలుపుతూనే ఉండాలి. ఈ వంట అంతా తూచాగా మీకు 7 నుంచి 8 నిమిషాలు అయిపోతుంది, కానీ కరెక్ట్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు నేను వేసింది ఏంటంటే కార్డమన్ పౌడర్, అంటే యాలకుల పొడి. ఈ యాలకుల పొడిని కూడా వేసి కలిపేసి మనం దించేసుకోవడమే. అంతే, రవ్వ కేసరి రెడీ. ఫ్రెండ్స్, ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే కరెక్ట్ చేయండి, కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు నా వాయిస్ ఓవర్ నచ్చిందా, వీడియో నచ్చిందా, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో కూడా సజెస్ట్ చేయండి, ఇంప్రూవ్ చేసుకుంటాను. మంచి రెసిపీస్ తెస్తాను. మీ సపోర్ట్ ఉంటే ఇలాగే గ్రో అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.